హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయ్యో ఇక్కడ మేము బయకడ మొత్తం ఇట్లా వరాలు ఉంటాయి కదండి, మొత్తం పందులు ఇట్లా మొత్తం తవ్వాయండి. ఇగో పంతులు ఇగో ఈ సీదులో ఉన్నాయి. ఇగో పందులు కనిపిస్తుందా అండి? అంత సీదంతా సాఫ్ చేపిస్తే ఇక వరాలు మొత్తం ఖరాబ్ చేస్తున్నాయి. మొత్తం పందులు అయితే ఇక్కడ చూపిస్తానండి మీకు సీదు ఎలా ఉందో. ఇగో మొత్తం ఎట్లుంది సీదు చూసారా? ఇదంతా సీదు చేయబట్టి మొత్తం అడిగి పందులే వస్తున్నాయండి. మొత్తం ఇగో ఇదంతా సీదు మొత్తం ఇలా మేము దాదాపు అయినా కానీ 5-6 సంవత్సరాల నుంచి ఏం పంట వేయలేదు. ఇగో దీని కారణంగా ఇగో చెట్లు ఎలా పెరిగాయి చూడండి. ఇగో ఇదంతా పిచ్చుకగూడు కట్టినాయండి. పిచ్చుకగూడులు మళ్ళీ ఇలా అడవి పందులు ఉంటున్నాయి, మళ్ళీ జింకలు అన్నీ. అంటే జింకలు అంటే ఇప్పుడు రావండి, మార్నింగ్ పూట కనిపిస్తాయి. ఇగో ఇప్పుడు నైట్ అయితే ఇలాగ వస్తాయి అడవి పందులు, ఇక్కడ అనుకుంటాయి. ఇగో ఇదంతా ఇగో పిచ్చుకగూడు చూశారు కదండి. ఇగో అదేమో ఫస్ట్, ఇదేమో స్టార్టింగ్ స్టేజ్ అండి. ఇప్పుడు ఆల్రెడీ సెకండ్ స్టేజ్లో కట్టేసింది అది గూడు. ఇదేమో ఫస్ట్ స్టేజ్. ఇది ఆల్రెడీ అయిపోయింది. దీంట్లో పిల్లలు ఉన్నాయండి. పిల్లలు ఇప్పుడు ఏం చేస్తాం, తర్వాత అంతా అయిపోయినాక పిల్లలు అది ఎట్లా హోల్ చేసింది చూడండి, అది ఎట్లా వెళ్తుందో చూడండి. అక్కడ వెళ్ళి ఇక్కడ స్టెప్ బై ఉంటుంది. ఇది దీంట్లో గుడ్లు ఉన్నాయి, దీంట్లో పిల్లలు ఉన్నాయి. ఇది పిచ్చుక గుడ్లల్లో ఇప్పుడు తీయొద్దాడండి, లేకపోతే మా తీసి చూపిస్తుంది. అది మళ్ళీ తీస్తే మళ్ళీ ఏమవుతుందో ఏమో కానీ ఇంతవరకు ఇగో చూశారు కదా. ఇగో గూడ్లో పిల్లలు, చిన్న పిల్ల కనిపిస్తుందా అండి? ఇగో కీస్ అని ఇగో లోపల షో ఇగో సౌండ్ వినపడుతుందా? పిల్లలు ఉన్నాయి మొత్తం ఇల్లా. ఇగో దీంట్లో గుడ్లు ఉన్నట్టున్నాయండి. దీంట్లో గుడ్లు ఉన్నాయి. దీంట్లో సౌండ్ వస్తలే. ఇగో దీంట్లో మరి ఏం లేవు. అది ఇంకా స్టార్టింగ్ స్టేజ్. ఇదైతే గుడ్లు పెడుతుంది. ఇదంతా ఇగో అక్కడనైతే అయిపోయింది, దాని సర్వీస్ అయిపోయింది. ఇది వెళ్ళిపోయింది మొత్తం. ఈ గుడ్లు పెట్టింది అంత అయిపోయింది, అది అయిపోయింది. అది తీద్దామండి మనం రేపటి వీడియోలో అది తీసేద్దాం. తీసి మీకు చూపిస్తా. ఇక చూసారు కదండి, దీన్ని మొత్తం అయిపోయింది. వాళ్ళ పిల్లలు వాళ్ళు ఏం లేవు. కానీ ఉండలే ఇప్పుడు వర్షాకాలం లే అని మళ్ళీ ఏదైనా వేరే పిట్టలు వచ్చి వాళ్ళు ఉంటాయండి మొత్తం. ఇగో ఇది కూడా గూడు. ఇగో దాంట్లో గుడ్లు ఉన్నాయి చిన్నవి. ఒకటైతే ఇక మొత్తం కింద పడిపోయిందండి. ఇగో నెట్ ఇగో ఇగో అయ్యో దీంట్లో పిల్లలు ఉండే కావచ్చు అండి. దీంట్లో కనిపిస్తుందా గూడులో పిల్లలు ఉండే, పెద్దయినాయి, వెళ్ళిపోయినాయి. ఇది కింది పడిపోయింది మొన్న గాడుపు. ఎంత మంచి కట్టింది చూడండి, అది గరక గడ్డితోటి చాలా బాగా కట్టింది ఇది పిచ్చుక. ఇది మళ్ళీ మనం చెట్టు కట్టిద్దామండి. ఇది ఇట్లా వేరే పిచ్చుకలు వచ్చానా బతకగలుగుతాయి ఇలా వర్షాకాలానికి. మళ్ళీ మనం ఇక్కడ ఇలా మొత్తం నడవనికి వస్తలేవండి. ఇది మొత్తం మనం చూస్తున్నారు కదా, ఇదంతా టోటల్. ఇక పిచ్చుకలు చూసారా, చిన్నవి ఉన్నాయి, పెద్దవి ఉన్నాయి, ఇలా అన్నీ ఉన్నాయి. ఇలా మొత్తం ఇంకా ఇలా ఉంటే మొత్తం వర్షం పడే అవకాశాలు చాలా ఉన్నాయని. ఇదంతా మబ్బులు కనిపిస్తున్నాయండి. ఇదంతా మబ్బులు, ఇదంతా అదే. వ్యూ చాలా బాగుంది కదా అండి. ఇది ఇవి పిచ్చుకలు కనబడుతున్నాయండి. వీటిలే గూడ్లు అక్కడ ఉన్నాయి మొత్తం. అందులో పిల్లలు ఉన్నాయి, నేను చూశాను. మీకు కనిపించవచ్చు, సౌండ్ వినిపిస్తుంది కానీ అదేం తీయాలండి ఇక బయటికి. అలా అని తీయలేదు. నేను అక్కడి నుంచి వెళ్ళి తీస్తే ఇక్కడికి వచ్చాయో మొత్తం. ఇదంతా అదేండి
ఇళ్ళకైతే మొత్తం ఇక ఓనికే రాదండి, పందులు చేయటి మొత్తం డేంజరస్ ఉన్నాయి మొత్తం. ఒకసారి అయితే ఇట్లా గుర్రు గుర్రు అని మొత్తం ఇట్లా పైకి వచ్చినాయి మొత్తం పందులు అయితే. కానీ అది గుద్దింది అనుకోండి ఒక మనిషి అయితే కష్టం, అది సంపదాకి పెట్టాయి అవి అక్కడ. ఇదంతా అదే అండి. ఈ సీజన్ ఇళ్ళకి ఏమన్నా పోస్తుందా? ఇది ఫుల్ మొత్తం చూసారు కదండి. దాంట్లోకి వెళ్ళి మొత్తం ఇట్లా చీజులోకి వెళ్ళి మనకు పోస్తలేదు, రావచ్చలేదు. ఇది మొత్తం పందుల భయానికి ఏముందండి మొత్తం ఇది. ఒకసారి మేము కరెంట్ షాక్ పెడదాం అనుకుంటున్నామండి బయట. కరెంట్ షాక్ పెడితే మరి పందు అయితే అసలే ఏం కాదు, కానీ మన మనుషులకు ఏమన్నా అయితే ఇబ్బంది అండి అట్లా అని. దాంట్లో ఇలా గూడు కట్టిందండి అడవి పంది. దీంట్లో ఉంది మొత్తం గూడు. అది పిల్లలు వేసిందంటే ఇంకా ప్రమాదం అండి. అది పిల్లలు వేస్తే ఇంకెవరిని దగ్గరకు రాని. అది మొత్తం ఈ ఓరాలు మొత్తం ఖరాబ్ చేసేసినాయి. కింద చూస్తారు కదా అండి. ఇది అది మొత్తం ఇక్కడ 3 మడ్లు నాటేసినామండి. ఇళ్ళకి వెళ్ళి ఇళ్ళకి రానిస్తలేదు మొత్తం. ఇటు మొత్తం దీంట్లో చూస్తారు కదండి. దీంట్లోకి ఇట్లా వెళ్తుంది, అట్లా ఆ సైడ్ నుంచి వెళ్ళి ఒక లోపల ఉంటుందండి మొత్తం. ఇది గుంత తీసి గుంతలో అనుకుంది. అలా మనకు వెళ్ళడానికి రాదు, కిందికి ఉంది మొత్తం. లేకపోతే మా వెళ్ళి మీకు వీడియో చూపేస్తోని. కానీ కిందికెళ్ళి మళ్ళీ వెళ్తుంది ఇదంతా. గుంత ఇదంతా ఇక్కడ నుంచి అక్కడ మొత్తం స్ట్రేట్ ఆందాకుంది మొత్తం దాని గుంత. ఇదంతా సర్కారు మళ్ళీ అంటే ఇది మనం చేస్తలేమండి. ఇప్పుడు దాదాపు నుంచిలేనా 10 సంవత్సరాల నుంచి ఇట్లానే ఉంటే ఇట్లా అయిపోయింది మొత్తం. దేని పని చేయకుండా అయిపోయింది ల్యాండ్ ఇది. ఆ పందులు తోవడం వల్ల ఈ మడిలో నీళ్ళు లేకుండా అయిపోయింది మొత్తం టోటల్గా. చూస్తున్నారు కదా అండి ఎట్లా దొరుకుతుందో పంది. దీంట్లో నీళ్ళు లేకుండా అయిపోయింది మొత్తం. ఇది ఒక రోజు నైట్ ఇక్కడనే ఉండి మొత్తం ఇది ఎట్లా వస్తుంది ఏం అంతా దాన్ని చూసి దాన్ని కరెంట్ షాకే పెట్టాలండి. దాన్ని కరెంట్ షాక్ పెడితే సస్తుంది దెబ్బకి. అట్లయితేనే ఓరాలు మంచిగా ఉంటాయి. మొన్న ఓరాలు గడ్డి బాగా పడిందని మళ్ళీ గడ్డి మంది తెచ్చి కొట్టాను. ఇక్కడ సైడ్ కొట్టలే, అక్కడ పైకి కొట్టాను. ఇది తీసుకొచ్చాను కానీ కొట్టాలి మొత్తం ముసురే ఉంది. ఆ ముసురులో పని చేస్తుందో పని చేయదో అని కొట్టలే. ఇట్లా వెళ్తే ఇదంతా సీదే అండి. ఇక్కడ మన ఫారెస్ట్ లెక్క అయిపోయింది ఇది డైరెక్ట్గా. అలాగే ఒక మంచి ఓనికి రాదు, రానికి రాదు. దాంట్లోకి వెళ్ళి మొత్తం మొత్తం పందులే వస్తున్నాయి. ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ చింత చెట్లు ఉన్నాయి చూసినా, ఇంకా అక్కడ ఇంకా డేంజర్ అది ఏరియా. ఇక్కడ వైట్గా అనిపిస్తుంది చూసినావా అండి. అది మొత్తం చింతలు అంటారు. చింతలు అంటే తెలుసుకోవచ్చు మీకు అంతా. కొంతమంది చనిపోయిన వాళ్ళని అక్కడనే కాల్చేస్తారు. అక్కడ నైట్ టైం అయితే ఇంకా మరీ ఘోరం ఉంటుంది, డేంజర్ అది. మీరు నా వీడియోని చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకుంటలేరండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలంటే